బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురి కనిపించింది. బాల్కనీపై తిరుగుతూ కనిపించింది మాధురి. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇంట్లోకి మాధురి వెళ్లడంపై ఇక వాణి ఆమె కుమార్తె అభ్యంతరం తెలుస్తున్నారు. పోలీసులతో వాణి కుటుంబ సభ్యులు వాగ్వాదం కూడా పెట్టుకున్నారు. ఇంటి లోపలికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు వాణి ఆమె కుమార్తె. ఇలాంటి మళ్ళీ మాకు వస్తారట. మీరు సినిమా చూడండి, మీకు చేతకానప్పుడు సినిమా చూడటమే. ఎవరు బాధలు ఆడు పడతాం, మా కాపీ రైట్ మీకు లేదు. కానీ ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక్కొక్కడికి ఉసురు సరిగి నాశనం అయిపోతారు. వాళ్ళ ఇంట్లో జరుగుతారన్న ఆలోచనలు తట్టుకోలేకపోతున్నారు, నాశనం అయిపోతారు ఒక్కొక్కరు. వాళ్ళ రైట్ లేనప్పుడు మా కాపీ రైట్ కూడా లేదు. మీరు ఇప్పుడు ఆపలేదా అండి? మిమ్మల్ని ఆపలేదు, నిన్ను లోపల రమ్మన్నా. మీరు లోపలికి వస్తే వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా మా వాళ్ళే అవుతారు కదా సార్. అన్యాయంగా జరుపుతున్నారు అంటే మీకు స్క్రీన్ గారు మీరు సపోర్ట్ ఇస్తున్నారు. మరి ఏంటి మీ నాటకము అంటే స్క్రీన్ గారు మీకు తెచ్చారు కాబట్టి మీరు మాకు కొట్టుతున్నారు. కోర్టు ఆర్డర్ దగ్గరిస్తారా? మీరు కోర్టు దగ్గరించారు, తొలిపి కొట్టండి సార్, కొట్టి లాగండి బయటికి. మీరు ఇంకోటి కూడా చేస్తున్నారు, తప్పే కదా తెలుసా? భార్య పిల్లలు రోడ్డు మీద ఉన్నారు, మీరు వచ్చేమో ఉంచుకున్నామండి లోపల ఉంచారు. మీ పిల్లలకి మీ ఇంట్లో ఇలాగే మీ పిల్లలు మీ భార్య సార్ మీరు ఎంతో తెలివిగా బిహేవ్ చేస్తున్నారు. మాకు తెలివితేటలు రావు. మరి అదేది తొందరగా వస్తే ఎన్ని నెలల నుంచి బయట పురుగులతోని